వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. సో ఇవాళ వీడియోలో అయితే నేను రీసెంట్గా ఫ్యాబ్రిక్స్ తీసుకొని స్టిచ్ చేయించిన డ్రెస్సెస్ అయితే చూపిస్తాను. యాక్చువల్గా అయితే 1 వీక్ బిఫోరే రావాల్సింది, బట్ కొంచెం టైలర్ దగ్గర నుంచి అంటే ఇంకా స్టిచ్ అవ్వలేదు అని చెప్పేసి అయితే తీసుకురాలేదు అనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటూ ఆ వీడియో. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఇది నేను శారీ ఉండే కదా, శారీ తోటి అయితే కుట్టించానండి. శారీ వచ్చేటప్పటికి నేను కోటిలోనే తీసుకున్నాను. సమ్ 600కో ఇంతకు వచ్చింది చీర. సో మంచి ఇట్లా ఫ్రాక్ టైప్ అయితే కుట్టించాను. ఫ్రంట్ ఏంటంటే మంచి ఇది నారాయణపేట ప్యాటర్న్ ఉంటుంది కదా, సో అలా వచ్చింది. ఇది ఏంటంటే సిల్క్ మిక్స్డ్, కాటన్ కాదు. అండ్ హ్యాండ్స్ ఏంటంటే అన్నిటికీ షార్ట్ లేకపోతే క్వార్టర్ స్లీవ్స్ కాబట్టి దీనికి ఫుల్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఫుల్ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది. నెక్ సింపుల్ నెక్ పెట్టించాను. అండ్ ఇదేంటంటే ఇట్లా అంబ్రెలా టైప్ వస్తుంది కదా, ఫ్రాక్ టైప్, అలా అయితే కుట్టించాను. అనార్కలి కుట్టించలేదండి. అండ్ మనకి కింద ఏంటంటే ఫుల్ బార్డర్ ఉంది కదా, ఇది పెద్ద బార్డర్. సో ఈ బార్డర్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. అండ్ ఏమన్నా అంటే దీనికి ఇంకా దుపట్టా ఏం సెట్ చేయాలనేది నాకు ఇంకా అర్థం అవ్వలేదు. సో చూడాలి. మంచి ఇలా బార్డర్ వచ్చిన దుపట్టా వేస్తే అయితే సూపర్ ఉంటుంది అని అయితే అనుకుంటున్నానండి. సో ఇది చీర వచ్చేటప్పటికి నాకు 600 పడింది. అండ్ స్టిచ్చింగ్కి ఏంటి అంటే 1200 అనమాట, ఎందుకంటే ఫ్రాక్ టైప్ కదా. సో వీటికి అయితే 1200. అండ్ స్టిచ్చింగ్ వచ్చేటప్పటికి ఇది కేఎం టైలర్స్ అని కోటిలో ఉంటుంది కదా, సో అక్కడైతే ఇచ్చాను అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ డ్రెస్ అండి. నాకైతే డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే మంచిగా ఫుల్ హ్యాండ్స్ కదా, ఫుల్ హ్యాండ్స్ ఉంటే సూపర్ లుక్ ఉంటుంది. అండ్ ఈ మధ్య డ్రెస్సులు అన్నీ ఏ లైన్లో కుట్టిస్తున్నాం కదా, సో ఇవి కూడా ఆల్మోస్ట్ అన్నీ ఏ లైన్లో అయితే కుట్టించాను. ఈ మెటీరియల్ వచ్చేటప్పటికి నేను ఫెయిర్ ప్రైస్లో తీసుకున్నానా లేకపోతే ఎక్కడ తీసుకున్నాను రైట్నో గుర్తులేదు. సో ఏ లైన్ ఏంటంటే మనకి ఇలా ప్రిన్స్ కట్ ఏ లైన్. సో ఇక్కడ ఇలా వస్తుంది అండ్ ఇక్కడ కట్ వస్తుంది అనమాట. ఇట్లా 2 sides ఇలా కట్ వస్తుంది. అండ్ ఈవెన్ మీకు కావాలనుకుంటే స్లిట్ పెట్టించుకోవచ్చు. నేను స్లిట్ పెట్టించలేదు. అండ్ ఇది జస్ట్ సింపుల్ నెక్కే, అంటే డైలీ వేర్ కదా. అండ్ హాఫ్ హ్యాండ్సే. సో ఇలా కుట్టించుకోవడానికి మనకి మెటీరియల్ ఎంత అంటే 2.5 సరిపోతుందండి. ఒకవేళ మనకి ఇంకా ఫుల్ స్లీవ్స్ కావాలి, క్వార్టర్ స్లీవ్స్ కావాలంటే అప్పుడు 3 మీటర్స్ సరిపోతాయి అనమాట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ డ్రెస్. అండ్ దీనికి ఏంటి అంటే మనము పింక్ కలర్ లేదా ఈ గ్రీన్ కలర్ దుపట్టా అండ్ లెగ్గిన్ తోటి పే చేసేసుకోవచ్చు. సో అలా అని చెప్పి తీసుకున్నాను. సో దిస్ ఇస్ ఏంటి అంటే మొత్తం అంటే డైలీ వేర్ ఉంటుంది కదా, సో ఆ మోడల్ అనమాట. సో దిస్ ఇస్ ద నెక్స్ట్ వన్. అండ్ లైనింగ్ కూడా వేయించానండి, ఎందుకంటే లైనింగ్ వేయించకపోతే డ్రెస్సులు ఎక్కువ కాలం ఉండవు. అందట్టు అది కాటన్ కాబట్టి వేయించాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇలా నారాయణపేటది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది సమ్ 260 or 360 మీటర్ ఉండే అండి. ప్రైస్ కరెక్ట్గా గుర్తులేవు. కాకపోతే నేను ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్స్ వీడియో చేశాను, నాకు మీ కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇది వచ్చేటప్పటికి ఇలా కాలర్ టైప్ కుట్టించాను. ఇలాంటి డ్రెస్సులు ఏంటంటే కాటన్వి, ఇలా నారాయణపేటవి. అండ్ ఇక్కడ మంచి బార్డర్ ఉంది కదా, ఇలాంటివి మంచిగా ఇట్లా బార్డర్ వేసేసి ఇలా కాలర్ టైప్ పెట్టేసి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము. అండ్ హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించాను. అండ్ ఇది జస్ట్ నార్మల్ స్ట్రైట్ కుర్తీ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ ఇది బార్డర్ ఉంది కదా, సో ఈ బార్డర్ ఇక్కడ వస్తుంది అని చెప్పేసి ఇది మంచి స్ట్రైట్ కుర్తీ అయితే కుట్టించాను. ఐ థింక్ నేను దీనికి లైనింగ్ వేయమన్నానో వేయాలి వద్దన్నానో నాకు గుర్తులేదు, బట్ వేయలేదు. అండ్ ఇంకా అలా వేయకపోతే ఏంటి అంటే మనం వేరే ఉంటాయి కదా, లైక్ వేరే కాటన్లో అలా కుట్టించుకొని వేసుకుంటే సరిపోతుంది, ఒకవేళ అన్నిటికీ లైనింగ్ వద్దు అనుకుంటే. సో దట్ ఈజ్ ద నెక్స్ట్ వన్ అనమాట. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇది కూడా నేను ఫేర్ ప్రైస్లోనే తీసుకున్నాను, ఇది బాగా గుర్తుంది. సో ఇది వచ్చేటప్పటికి ఇలా గ్రీన్ కలర్ పైన మనకి ఇలా సింపుల్ ఇలా క్రీమ్ కలర్ ఇట్లా వచ్చాయన్నమాట డాట్స్ లాగా. సో ఇదేంటంటే నేను జస్ట్ ఇలా వీ నెక్ అయితే పెట్టించాను. ఇది కూడా సేమ్ ఏమంటారు ఏ లైన్ అంటారు కదా, ఏ లైన్ ప్రిన్స్ కట్. సో ఇక్కడ చూస్తున్నా కదా, ఇక్కడ ఒక కట్ ఉంటుంది అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇలా కట్ వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ప్రిన్స్ కట్ ఇలా వస్తుంది. అండ్ దీనికి కూడా నో స్లైడ్స్, ఇట్లా సైడ్ స్లిట్స్ అయితే ఏం లేవు. సో ఇలా అయితే వస్తుంది అనమాట. అండ్ దీనికి ఏంటి అంటే ఇప్పుడు ఈ క్రీమ్ ఉంది కదా, సో ఈ క్రీమ్ది కూడా మ్యాచ్ చేసేయచ్చు. క్రీమ్ దుపట్టా అండ్ క్రీమ్ లెగ్గిన్ వేసేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా నేను ఇలాగే కుట్టించాను. బేసికలీ ఈ ఏ లైన్ కట్ కుట్టిస్తే ఏంటంటే చాలా కంఫర్టబుల్ ఉందండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. సో ఆల్మోస్ట్ అన్ని డ్రెస్సులన్నీ నేను అలా ఏ లైనే కుట్టి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి నేను ఇక్కడ నర్సింగ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. యాక్చువల్గా బ్లౌజ్ కోసం సంథింగ్ తీసుకున్నాను, ప్లస్ బ్లౌజ్ కుట్టించలేదు, అలా అని చెప్పి నేను డ్రెస్ కుట్టించుకున్నాను.
ఇది మీటర్ ఎంత కూడా గుర్తులేదు. సో ఇది కూడా సింపుల్ ఏ లైన్. అండ్ నెక్ ప్యాటర్న్ ఏంటంటే కొంచెం లెస్ డిఫరెంట్గా వీ షేప్ అయితే పెట్టించాను. సో ఇలా అయితే వచ్చిందనమాట. అండ్ ఇది కూడా సేమ్ ప్రిన్స్ కట్ అండి, ప్రిన్స్ కట్ ప్లస్ నో స్లిట్. సో దీంట్లో ఏంటి అంటే ఇలా సిల్వర్ అండ్ గోల్డ్ జరీ వచ్చాయి. సో మనం సిల్వర్ కలర్ దుపట్టా ఆర్ గోల్డ్ కలర్ దుపట్టా, ఈవెన్ ఈ దుపట్టా వేసినా కూడా మనకి ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఈ గోల్డ్ దుపట్టా వేసినా కూడా సూపర్ ఉంటుంది అనమాట. సో అండ్ రెడ్ కడ మంచిగా ఏమైనా టెంపుల్స్కి అక్కడ వెళ్ళినప్పుడు, సో ఇది ఏంటంటే బేసికలీ పట్టు లుక్ ఉంటుంది కదా, సో చాలా బాగా అనిపిస్తుంది. అలా అని చెప్పేసి అయితే ఇలా వేసేసుకొని వెళ్ళిపోవచ్చు. మంచిగా దుపట్టా ఇంకొంచెం ఉంటాయి కదా పట్టు దుపట్టాస్, లేదు అంటే కొంచెం ఫ్యాన్సీ దుపట్టాస్ వేస్తే టెంపుల్కి అయితే సూపర్గా ఉంటుంది. ఒకవేళ బయటకు వెళ్ళాలి అనుకుంటే ఇలా సింపుల్ దుపట్టాస్తో పేర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా అండి, ఇది బ్లూ కలర్, ఇది నేను ఫేర్ ప్రైస్లో తీసుకున్నాను. అండ్ ఇది కూడా సమ్ 260 270 మీటర్, ఇది కూడా 2.5 తీసుకున్నాము. అండ్ ఏ లైన్ అయితే కుట్టించాను అనమాట. చెప్పాను కదా ఏ లైన్ పిచ్చ కంఫర్టబుల్ ఉంది, సో అలా అని చెప్పేసి అన్ని ఏ లైన్లే కుట్టిస్తున్నాను. అండ్ ఇవేంటంటే ఇవన్నిటికీ లైనింగ్స్ అయితే వేయించాను, ఒక గ్రీన్కి తప్ప మిగతా అన్నిటికీ లైనింగ్స్ అయితే వేయించానండి. లైనింగ్ వేయిస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది క్లాత్, దానికి తోడు ఇలా కొంచెం ఈ థ్రెడ్ వర్క్ ఇవి ఉంటాయి కదా, సో మనకి కుచ్చుకోపోతుంది, అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో అలా అని చెప్పేసి అన్నిటికైతే వేసాను. అండ్ సింపుల్ కుర్తీస్ అనమాట, మనం డైలీ వేర్, ఆఫీస్ వేర్ వేసుకోవచ్చు. కొంచెం టెంపుల్ వేర్ వేసుకోవాలి అనుకుంటే మాత్రం మంచి దుపట్టాలు ఉంటాయి కదా, కొంచెం పట్టు దుపట్టాస్, వాటితో పేర్ చేసి అయితే సూపర్గా ఉంటాయి అనమాట. అండ్ ఇవన్నీ ఏంటంటే నేను కేఎం టైలర్స్ అని కోటిలో ఉందండి, సో అక్కడైతే స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను. నాకైతే అంటే కంఫర్టబుల్ అనిపిస్తుంది, చాలా బాగా కుడతారు. ఈవెన్ బ్లౌజెస్ అవి కూడా స్టిచ్ చేస్తారన్నమాట. బ్లౌజెస్ ఇలా డ్రెస్సెస్ గ్రాగ్రాస్ అవి కూడా స్టిచ్ చేస్తారు, నేను ఇప్పటివరకు అయితే ఇవ్వలేదు. కాకపోతే చాలా బాగుంటాయి. అంటే బేసికలీ స్టిచ్చింగ్ ఏంటంటే ఒక దగ్గర కంఫర్టబుల్ అయిపోయింది అనుకోండి, సో మనం నెక్స్ట్ దగ్గరికి అసలు వెళ్ళలేము. సో నేను మ్యాక్సిమం డ్రెస్సులు అన్నీ అక్కడే ఇస్తాను అనమాట కేఎం టైలర్స్. మ్యాక్సిమం అయితే ఒక 1 వీక్లో ఇచ్చేస్తాడు. ఒకవేళ ఏమన్నా ఎక్కువ ఉన్నాయి అంటే ఆర్డర్స్, అప్పుడు కొంచెం డిలే అవుతుంది అనమాట. లేకపోతే మనకి ఆల్మోస్ట్ వన్ వీక్లో అలా ఇచ్చేస్తారు. సో కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం వర్కర్స్ లేరు అని అలా డిలే అయిందని చెప్పారు. అండ్ దిస్ ఈజ్ ఫస్ట్ వీడియో అండి, ఇంకా ఇలాంటివి ఇంకొక 2 వీడియోలు అయితే ఉన్నాయి. అంటే డ్రెస్సెస్ ఇచ్చాను స్టిచ్చింగ్కి, అవి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత అయితే మీకు మళ్ళీ షేర్ చేస్తాను. అండ్ ఈసారి ఏంటి అంటే కొన్ని ఫ్యాబ్రిక్స్ నేను నార్సింగ్లో తీసుకున్నాను, అలాగే ఫేర్ ప్రైస్లో కూడా తీసుకున్నాను. సో అవి ఏంటంటే అన్నీ ఒకటేసారి ఇవ్వలేదండి స్టిచ్చింగ్కి, ఫస్ట్ ఇచ్చాను, ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఇచ్చాను అనమాట. సో ఇట్ టేక్ సమ్ టైమ్, బట్ నేను మళ్ళీ షూట్ చేసి అయితే పెడతాను. అండ్ ఈ వీడియోకి మాత్రం మెటీరియల్స్ తీసుకున్నవి ఆ ప్రైజెస్ అయితే గుర్తులేవు. సో నేను వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. సో దాట్స్ అ వీడియో అండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ హ్యావ్ వెరీ గ్రేట్ టైమ్ అండి. టేక్ కేర్ ఆఫ్ యూ, బై.